విజయనగరం పట్టణంలో మెకానిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ నందు జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసమే సమీక్ష జరిపినట్లు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో బల ప్రదర్శన యాత్ర చేస్తే ఆంక్షలు ఉండవా? ఆంక్షలన్నీ కాంగ్రెస్ పైనే విధిస్తారని టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. మోడీకి జగన్ దత్తపుత్రుడు కావడంతో ఆయనపై ఆంక్షలు విధించడం లేదా అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే చేసి కూడా మా కార్యకర్త నాయకులు చేసింది ఇంటర్నల్ మీటింగ్స్ కాబట్టి విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం. కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా బలోపేతం చేసుకోవాలి, దానికి నాయకులు కార్యకర్తలు ఇచ్చే సూచనలు, వాళ్ళ అభిప్రాయాలను లేక వాళ్ళకున్న ఇబ్బందులను ఇవన్నీ తెలుసుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా శుభాకాంక్షలు. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా, అభిమానులు ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక్క కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలరు కాబట్టి, లేదా